ఆది మానవులు ఎలా తిన్నారు, ఏ విధంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏ విధంగా నడిచారు, ఏ విధంగా ఏ రూపం నుంచి ఏ రూపం వరకు పొదిగారు మనం తెలుసుకోవాలి అనేటటువంటిది మన వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఆ గ్రంథం ఉంది. సృష్టి యొక్క రహస్యం, ప్రకృతి యొక్క మార్గం, జీవాత్మ యొక్క రూపం, ఆత్మ యొక్క ఔన్నత్యం, మృత్యువు యొక్క రహస్యం, ప్రాణం యొక్క స్థితి గతి విధానాలు. విజ్ఞులకైనా ఇస్తేమో కాదు. విజ్ఞులు అంటే మహాత్ములు. మనము విజ్ఞులు అని అన్నాం. మహాత్ములు కూడా సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టుల కన్నా ఇంకా ఉన్నత స్థానాన్ని పొందినవాడు అంటే తాను తాను తెలుసుకున్నవాడు అన్నమాట. ఎవరైతే ఆత్మానుభూతిని పొందుతారో ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోతాం. ఆ టైంలో ఆహారమా లేదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఆ ఫోటో చూడండి ఎలా ఉందో. ఆ మనిషి ఎవరో చచ్చిపోయారా బ్రతుకున్నారా తెలియాలి మీకు. చూడండి, ఈ మనిషి బ్రతుకున్నాడా చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? బ్రతుకున్నాడని ఎలా చెప్పగలవు? ఎన్ని దినాలు 117 రోజులు. ఎంత? 117 రోజులు ఆ స్థితిలో ఉన్నాడు.